హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కార్తికేయ. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పూసగా ఉండే నెయ్యి అంటారు కదా, అలా పూసగా కమ్మగా ఉండే నెయ్యిని నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. కొందరు పాల మీద మీగడతో కూడా చేస్తారు. నేను పెరుగు మీద మీగడతో చేస్తున్నాను. నేనైతే పెరుగు మీద మీగడ ఇలా కలెక్ట్ చేసేసుకొని డీప్లో స్టోర్ చేసేసుకున్నాను. మీకు నేను మీగడ వెన్న చేస్తాను అనగా ఒక గంట ముందు తీసి పెట్టుకున్నాను. వెన్న అనేది చక్కగా మొత్తం ఇలా వచ్చేస్తుంది. గంట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీగడ కొంచెం ఒక మిక్సీ జార్ తీసుకొని దానికి హాఫ్ వేసుకోండి మీగడ. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసాను, మీరు హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక 5 minutes 10 minutes బ్లెండ్ చేసేయండి. 5 minutes చేయండి. తర్వాత కొంచెం మీగడ వెన్న అనేది చూసారా, ఇలా వెన్న అనేది అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఒక మళ్ళీ నేను కొన్ని వాటర్ పోసేసి ఇంకొక 5 minutes 10 minutes బాగా బ్లెండ్ చేశాను. అప్పుడు చక్కగా వెన్న అనేది చూడండి చక్కగా తిక్కుగా ఇలా వచ్చేసింది. మిగతా మీగడ్ని కూడా నేను ఇలానే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ వేసుకొని అలా మిగతా మొత్తం ఇలా 5 minutes బ్లెండ్ చేసి వాటర్ పోసి తర్వాత ఇలా బ్లెండ్ చేసుకున్నాను. మొత్తం వెన్న అనేది చక్కగా ఇలా కలెక్ట్ చేసేసుకున్నాను. చూడండి దీంట్లో వచ్చిన మజ్జిగ అనేది నేను దాన్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఆ మజ్జిగను కూడా చక్కగా కావాలంటే దాంట్లో సాల్ట్ వేసుకొని తాగేయచ్చు, వేరే వంటలకి కూడా వాడవచ్చు టిఫిన్స్కి. నేనైతే దీంట్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని చక్కగా కడిగేసి దీంట్లో నేను నానబెట్టేసుకుంటున్నానండి. దీన్ని నేను ఓవర్ నైట్ సోక్ చేసి దాన్ని చక్కగా ఒక బ్యాటర్ లాగా చేసుకొని దోశలు వేసుకుంటాను. లేదంటే కొందరు చక్కగా మజ్జిగలాగా తాగుతారు, లేదా బజ్జీల్లో అలా కూడా కలుపుకుంటారు. దీన్ని నేను ఇలా నానబెట్టేసి చక్కగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి చక్కగా అల్లం, కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర పొడి అన్నీ కలిపేసి మజ్జిగ కూడా చేస్తాను. చక్కగా ఇదిగోండి వెన్న ఉంది కదా, మంచినీళ్ళు తీసుకొని దీన్ని మెల్లగా కలుపుకుంటూ మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ మజ్జిగ మొత్తం పోయిందనుకోండి, నెయ్యి అనేది మనకి కమ్మగా మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందన్నమాట. నిల్వ ఉండడానికి చక్కగా మనం క్లీన్ చేసుకుంటే నిల్వ ఉంటుంది, లేకపోతే తొందరగా స్మెల్ వచ్చేస్తుందండి, పాడైపోతుంది కూడా. దీంట్లో ఎక్సెస్ మజ్జిగ అంతా చక్కగా మనం తీసేసుకుందాము. ఇలాగే నేను ఒక 2-3 సార్లు చక్కగా కడిగేసానండి. నాకు ఈ పెరుగు అనేది నాకు మా ఊరు నుంచి వస్తుందండి. నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగులో అయితే కొనను. మేము ఊరు వెళ్ళినప్పుడు మా అత్తగారు వాళ్ళు మాకు అక్కడ గేదెలు ఉన్నాయన్నమాట. చక్కగా ఒక పెద్ద థమ్స్అప్ బాటిల్స్లో ఒక 4 bottles 3 bottles తోడేసేసి మాకు ఇచ్చేస్తారు. పుల్లగా ఉన్నా కూడా మా ఇంట్లో తింటారండి, ప్రాబ్లం లేదు. అండ్ పుల్లగా ఉంటే కూడా గుడ్ బ్యాక్టీరియా బాగుంటుంది అని కూడా అంటారు కదా. మా పిల్లలు కూడా పుల్లగా ఉన్నా పర్లేదు తింటారు. చక్కగా ఇలా ఊరు నుంచి తెచ్చేసుకొని మేము ఆ బాటిల్స్లో పైన మీగడ అనేది బాగా ఎక్కువగా కట్టేసి ఉంటుందండి. చక్కగా గేదె పాలు కదా, ఎక్కువ మీగడ అనేది ఉంటుంది. దాన్ని నేను తెచ్చినప్పుడల్లా ఇలా కలెక్ట్ చేసేసుకొని నేను ఇక్కడ నెయ్యి చేసుకుంటాను. ఊరు నుంచి కూడా పంపిస్తారు. నేను ఇలా ఇక్కడ ఇంట్లో ఉన్నదాంతో ఇలా నేను కూడా తయారు చేస్తాను. అంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేను ఇది చేస్తున్నాను. చూడండి చక్కగా వెన్న అనేది క్లీన్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టుకుంటున్నాను. మీరు కూడా సిమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే కొంచెం మనకి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కింద. అందుకని మనం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మెల్లగా స్లోగా అవుతుంది. మనం దాన్ని సిమ్లో పెట్టుకొని ఏదైనా పని చేసుకోవచ్చు కూడా. ఈ వీడియో నేనైతే అందరికీ వస్తుంది మీ వెన్న చేయడం అనేది. మ్యాక్సిమం తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, లేదా ఎవరైనా ట్రై చేద్దామని అనుకునే వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుందని మాత్రం చేస్తున్నానండి. అంతేగాని ఇదేదో పెద్ద గొప్ప
గొప్ప విషయము చేయడానికి రాదు అనేది అయితే కాదు. కొంచెం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, తెలియని వాళ్ళకి కొంచెం మనం ఈజీగా చెప్పినట్టు ఉంటుంది. నా వీడియో చూసి ఒక్కరికైనా తెలుసుకొని చేస్తారు, యూజ్ అవుతుందేమో, ఒక్కరికైనా ఉపయోగపడుతుందేమో అని నేను చేస్తున్నాను. చూడండి చక్కగా ఇప్పుడిప్పుడే కాగుతుంది నెయ్యి అనేది, ఇలా నురగలాగా వచ్చేస్తుంది. అలానే సిమ్లోనే ఉంచుకోండి, హైలో అయితే పెట్టుకోవద్దు. ఇలా నురుగులుగా వచ్చేసిన తర్వాత చక్కగా మనకి తెల్లగా లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఒక 2 నిమిషాలకి ఇదిగోండి చూసారా, ఇలా చక్కగా తెల్లగా లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. మరిగిన తర్వాత ఇప్పుడే చక్కగా ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంటుందండి. మీరు ఎలా తయారు చేస్తారు? మీరు కూడా ఇలానే తయారు చేస్తారా? నాకు కామెంట్ చేయండి. అలాగే నేను ఏమైనా తప్పు చేసినా కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి కాగిపోయింది. చక్కగా కరివేపాకు వేస్తున్నాను, కొందరు తమలపాకు కూడా వేస్తారు, నేను కరివేపాకు వేసాను. ఇల్లంతా చక్కటి అరోమాతో బాగుంది, గుమగుమలాడుతుందండి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను, నాకు తెలియదు కదా. కొన్ని మనము తెలియక మిస్టేక్ చేయవచ్చు, ఎవరైనా చెప్తారు కదా, తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. నాకు తెలిసి అయితే నేను ఇలానే చేస్తాను. ఇప్పుడు ఇది నానపెట్టేసుకున్నాను కదండి, నేను నైట్ చక్కగా మొత్తం నానపెట్టేసి దీన్ని మజ్జిగతో సహా బ్లెండ్ చేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతా వేసి దోశలు వేసేస్తాను. నెయ్యి చూసారా ఎలా అయిపోయిందో, మార్నింగ్ కల్లా చల్లారి చక్కగా పూసగా అయిపోతుంది. నేను కొంచెం కాగపెట్టుకున్నాను. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బై బాయ్.